విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని, విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం మాత్రమే కాదని, విద్య అంటే మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి అని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ డి ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీజ, యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటిన హర్షిత తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ముందుంటుందని చెప్పారు. విజయవాడలోని శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు అలరించాయి. విద్యార్థులు ప్రదర్శించిన ఫైర్ నాన్చాక్, ఫైర్ స్టిక్, బ్రిక్ బ్రేకింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా యూపీఎస్సీ సివిల్స్లో సత్తా చాటిన హర్షిత, స్కూల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీజతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హర్షిత మాట్లాడుతూ, విజయవాడ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగిందని, విద్యార్థులను విద్యా, క్రీడా నైపుణ్యాలతో ఎదగడానికి విజయవాడ శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పనిచేస్తున్నట్లు ఇది అభినందనీయమన్నారు. రానున్న కాలంలో శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని, స్కూల్ విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ చైర్మన్ డి ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ శ్రీజ మాట్లాడుతూ, ఈరోజు శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కు ఎంతో ప్రత్యేకమైన రోజని, ప్రతి సంవత్సరంలానే ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని అన్నారు. విద్యార్థుల ప్రతిభను, వారి కృషిని, వారి కళలను సంబరంగా జరుపుకునే గొప్ప రోజని, విద్య అంటే కేవలం పుస్తకాల్లోని జ్ఞానం మాత్రమే కాదని అన్నారు. విద్య అంటే మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే శక్తి అని, విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం తమ స్కూల్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి 10వ వార్షికోత్సవం చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి యూపీఎస్సీ టాప్ ర్యాంకర్ అయిన హర్షిత మేదరా గారు మన యాన్యువల్ డే కార్యక్రమానికి రావడం జరిగింది. వారు వచ్చి పిల్లలకి కొన్ని విషయాలను సంక్షిప్తంగా చెప్పి, పిల్లలు కూడా జీవితంలో యూపీఎస్సీ ఎలా గెలవాలి, యూపీఎస్సీలో టాప్కి ఎలా రావాలి, వీళ్ళల్లో కూడా ఐఏఎస్ ర్యాంకర్లు అలాగే ఐపీఎస్ అయ్యే పిల్లలు ఉన్నారు. నన్ను చూశాక వీరికి కూడా అంతటి ఆలోచన పుడుతుందని చాలా మంచి మాటలు చెప్పారు, పిల్లల్లో చైతన్యం కలిగించేలాగా. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి ఎస్ఆర్సి స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే మరీ ముఖ్యంగా స్కూల్ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయం చేయడం జరిగింది. దీని ద్వారా కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలంతా కూడా. సో ముఖ్యంగా మా స్కూల్ ఎయిమ్ ఏంటంటే, ఈ రోజుల్లో మోరల్ ఎథిక్స్ అనేవి అసలు ఎవరికి కూడా సరిగ్గా తెలియట్లేదు. సో మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి మోరల్ ఎథిక్స్, ఎడ్యుకేషన్ ఎలా ఈజీ వేలో మేము ప్రజెంటేషన్ చేయాలి, సో అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీసే కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సో ఇలాంటి వాటి మీద మేము అన్నిటి మీద కూడా పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేస్తాము. చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేసి పిల్లలు ప్రైజెస్ గెలుచుకోవడం జరిగింది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు బాగా డెవలప్ అవ్వాలి, పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలని చెప్పి. ఇవాళ నన్ను ఈ స్కూల్ యాన్యువల్ డేకి ఫంక్షన్కి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంతమంది పిల్లలు వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఫ్యూచర్లో వీళ్ళలో కూడా ఎవరో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ బాగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళాలి, లైఫ్లో బాగా స్థిరపడాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నన్ను చూశాక వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని ఇన్వైట్ చేశారు. ఐ హోప్ అట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి ఈ పిల్లలందరూ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మేనేజ్మెంట్కి.